హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాము. ఈ రేషియో అండ్ అప్లికేషన్స్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ఏంటంటే లెట్ us కన్సిడర్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ యూనిఫామ్లీ. ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది ఏ కండిషన్లో తీసుకుంటామంటే ఒక ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్గా మూవ్ అవుతుంది అనుకోండి, అలాంటి కండిషన్లో మనము టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ని తీసుకుంటాం. మనం టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది మనము అలాంటి వాటిలలో తీసుకుంటాము. ఇట్ కవర్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్. ఇక్కడ మనము ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ అనేవి ఈక్వల్ డిస్టెన్సెస్ని కవర్ చేస్తాయి ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇఫ్ ఇన్ 1 సెకండ్, ఒక 1 సెకండ్లో ఒకవేళ ఒక ఆబ్జెక్ట్ అనేది 5 మీటర్స్ని కవర్ చేసింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ సెకండ్ కూడా అది సేమ్ 5 మీటర్స్నే కవర్ చేస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ యూనిఫామ్గా తీసుకుంటున్నాం, యూనిఫామ్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ అంటున్నాం కాబట్టి ఇక్కడ నెక్స్ట్ సెకండ్లో కూడా సేమ్ 5 మీటర్స్ని కవర్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి 2 సెకండ్స్ రెండు కలిపినప్పుడు ఏమవుతుంది, మనకు 2 సెకండ్స్లో 10 మీటర్స్ని కవర్ చేస్తుంది అన్నమాట. 10 మీటర్స్ని ఒకవేళ 3 సెకండ్స్లో అయినప్పుడు ఏమవుతుంది 15 మీటర్స్ అండ్ సో ఆన్. అంటే ఇక్కడ మనం యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం 5 మీటర్స్ డిస్టెన్స్ని. ఇక్కడ 3 సెకండ్స్ అయినప్పుడు 15 మీటర్స్ని కవర్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ద డిస్టెన్స్ విచ్ ద ఆబ్జెక్ట్ కవర్స్ ఇన్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ స్పీడ్. ఇట్స్ స్పీడ్. మనం ఇక్కడ ఎంతైతే డిస్టెన్స్ని ఆబ్జెక్ట్ కవర్ చేస్తుందో ఒక యూనిట్ టైంలో దాన్ని ఏమంటామంటే మనము స్పీడ్ అని అంటాం అనమాట. హెన్స్ ద స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ హూజ్ మోషన్ ఈజ్ డిస్క్రైబ్డ్ అబౌవ్ ఇన్ 5. ఇక్కడ పైన దాంట్లో మనకి ఎంత స్పీడ్, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, 1 సెకండ్లో 5 మీటర్స్ని కవర్ చేసింది, నెక్స్ట్ సెకండ్లో ఇంకొక 5 మీటర్స్ని. సో అలా ఇక్కడ ఏమవుతుంది 5 మీటర్స్ అనేది ఒక్కొక్క సెకండ్కి 5 మీటర్స్ అనేది కవర్ చేస్తుంది. కాబట్టి పైన ఎగ్జాంపుల్లో మనకి స్పీడ్ ఎంత అవుతుంది 5 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది అన్నమాట. అంటే ఒక్కొక్క సెకండ్కి 5 మీటర్స్ కాబట్టి స్పీడ్ ఈజ్ ద 5 మీటర్స్ పర్ సెకండ్. సో మనకు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఇక్కడ ద డిస్టెన్స్ కవర్డ్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ స్పీడ్. ద డిస్టెన్స్ కవర్డ్, ఎంత డిస్టెన్స్ అయితే కవర్డ్ అవుతుందో పర్ యూనిట్ టైం, ఒక యూనిట్ టైంలో దాన్ని మనం స్పీడ్ అని చెప్తాము. సో స్పీడ్కి ఫార్ములా ఏంటి మనకి, డిస్టెన్స్ బై టైమ్. డిస్టెన్స్ బై టైమ్ ఈజ్ ద ఫార్ములా ఫర్ స్పీడ్. ఎస్ ఈక్వల్ టు d/t అని అంటాం మనము. డిస్టెన్స్ బై టైమ్. ద అబౌవ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద 3 క్వాంటిటీస్. ఇక్కడ మనకి ఈ రిలేషన్షిప్ అనేది 3 క్వాంటిటీస్ ఉన్నాయి. ఇందులో ఏంటివి అవి మనకి స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం. 3 క్వాంటిటీస్ ఉన్నాయి ఇందులో. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అయినా రాయొచ్చు మనము. ఇక్కడ d ఈక్వల్ టు s ఇంటూ t అంటే స్పీడ్ ఇంటూ టైం. ఆర్ టైం ఈక్వల్ టు టైంని తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్. మనం ఇచ్చిన ప్రాబ్లంలో మనకి ఏది యూజ్ అయితే దాన్ని ఇక్కడ యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఇఫ్ 2 బాడీస్ ట్రావెల్ విత్ ద సేమ్ స్పీడ్, ఇక్కడ మనకి ఒక 2 బాడీస్ని తీసుకున్నాము, ఆ రెండు ట్రావెల్ విత్ సేమ్ స్పీడ్లో ట్రావెల్ చేస్తున్నాయి అనుకోండి, దెన్ ద డిస్టెన్స్ కవర్డ్ వ్యారీస్ డైరెక్ట్లీ యాజ్. ఇక్కడ మనకి ఏంటంటే స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంచాము, అప్పుడు ఏమవుతుంది డిస్టెన్స్ టైం రెండు మనకి ఏమవుతాయి ప్రపోర్షనల్గా ఉంటాయి. చూడండి ఇక్కడ మనకి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా మనకి. ఇక్కడ నేను స్పీడ్ అనే దాన్ని కాన్స్టెంట్గా ఉంచాము, అంటే ఈక్వల్ టు k అనుకోండి. ఇక్కడ సపోజ్ k అంటే కాన్స్టెంట్ రిప్రజెంట్ చేస్తాం కాబట్టి స్పీడ్ అనేది మనకి కాన్స్టెంట్గా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు సపోజ్ ఒక కారు మనకి 30 km/h స్పీడ్లో వెళ్తుంది అనుకోండి, అక్కడ నేను ఆ స్పీడ్ని నేను కాన్స్టెంట్గా ఉంచాను, అక్కడ 30 km/h అనే స్పీడ్ని. అప్పుడు మనకి డిస్టెన్స్ పెరిగింది అనుకోండి, టైం కూడా పెరుగుతుంది కదా, స్పీడ్ అనేదాన్ని కాన్స్టెంట్గా ఉంచాను కాబట్టి డిస్టెన్స్ పెరిగినప్పుడు టైం కూడా పెరుగుతుంది. డిస్టెన్స్ నేను సపోజ్ డిస్టెన్స్ తగ్గించాను అనుకోండి, అప్పుడు తక్కువ దూరం వెళ్ళాలంటే తక్కువ టైం పడుతుంది అట్లా. సో ఫర్దర్ ఇఫ్ 2 బాడీస్ ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్, ఒకవేళ నేను డిస్టెన్స్ని కాన్స్టెంట్గా తీసుకున్నాను, ఫస్ట్ వన్ వచ్చేసేమో స్పీడ్ కాన్స్టెంట్, సెకండ్ దాంట్లో ఏంటి డిస్టెన్స్ని కాన్స్టెంట్గా తీసుకున్నాము d ఈక్వల్ టు k. అప్పుడు ఏమవుతుంది మనకి స్పీడ్ అండ్ టైం అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ ఏమంటున్నానంటే డిస్టెన్స్ సపోజ్ నేను ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళాలి. సో 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనే దాన్ని నేను ఫిక్స్డ్గా ఉంచాను కాన్స్టెంట్గా.
అయితే అప్పుడు నాకు టైం ఎంత పడుతుంది, నేను స్పీడ్ చేంజ్ చేశాను అనుకోండి. ఒకవేళ నేను స్పీడ్ని ఇంక్రీజ్ చేశాను, 10 కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి నేను డిస్టెన్స్, అప్పుడు నేను నా కార్ స్పీడ్ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, నాకు అప్పుడు ఎంత దూరం ఎంత టైంలో వెళ్తాను నేను, టైం అనేది తగ్గుతుంది కదా. నేను స్పీడ్ పెంచాను కాబట్టి నాకు టైం తగ్గుతుంది. ఒకవేళ నేను స్పీడ్ని తగ్గించాను అనుకోండి, తక్కువ స్పీడ్లో వెళ్తే అప్పుడు నాకు ఏమవుతుంది, టైం ఎక్కువ టైం పడుతుంది. ఇదే డిస్టెన్స్ని నేను రీచ్ అవ్వడానికి నాకు ఎక్కువ టైం పట్టొచ్చు. సో ఇక్కడ ఈ రెండు మనకి ఎలా ఉన్నాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి కాబట్టి టైం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 స్పీడ్ అన్నమాట. నెక్స్ట్ కండిషన్ ఏంటి, థర్డ్ వన్, ఇఫ్ 2 బాడీస్ ట్రావెల్ ఫర్ సేమ్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మనకి ఇక్కడ టైం అనేది కాన్స్టెంట్గా తీసుకున్నాం ఈ కండిషన్లో. అప్పుడు ఏమవుతుంది, ద డిస్టెన్స్ కవర్డ్ వ్యారీస్ డైరెక్ట్లీ యాజ్ ద స్పీడ్. ఇక్కడ నేను టైంని కాన్స్టెంట్గా ఉంచాను. అంటే నేను ఇప్పుడు సపోజ్ ఒక 1 అవర్లో నేను నా డెస్టినేషన్ రీచ్ అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ 1 అవర్ అనేది ఏంటి, కాన్స్టెంట్. నేను ఇక్కడ 1 అవర్ అనేది ఫిక్స్డ్గా పెట్టుకున్నాను. అంటే అప్పుడు ఏమవుతుంది, నేను 1 అవర్లో వెళ్ళాలంటే నేను ఒకవేళ ఇక్కడ డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఒకవేళ డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు స్పీడ్ కూడా పెరుగుతుంది. డిస్టెన్స్ ఎక్కువ ఉంటే నేను ఆ టైంలో రీచ్ అవ్వాలి నేను, కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ని నేను పెంచాను అనుకోండి, స్పీడ్ కూడా పెంచాలి కదా. నేను ఫిక్స్డ్ టైంలో నేను రీచ్ అవ్వాలి నా డెస్టినేషన్ని. అలాంటప్పుడు నేను స్పీడ్ పెంచుతాను. ఒకవేళ నేను 1 అవర్ అంటే డిస్టెన్స్ అనేది ఒకవేళ 1 అవర్లో వెళ్ళాలనుకున్నాను, ఆ డిస్టెన్స్ అనేది తక్కువగా ఉందనుకోండి సపోజు, ఆ డిస్టెన్స్ తక్కువగా ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను, స్పీడ్ని కూడా తగ్గిస్తాను కార్ది. అప్పుడు అంటే ఇక్కడ ఏమవుతున్నాయి, రెండు ప్రపోర్షనల్గా ఉన్నాయి. అంటే ఒకటి పెరిగితే ఇంకొకటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకొకటి తగ్గుతుంది. సో ఇక్కడ డిస్టెన్స్ అండ్ స్పీడ్ అనేవి ప్రపోర్షనల్గా ఉన్నాయని చెప్తాం మనం. ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ యూజువల్లీ మెజర్డ్ ఇన్ కిలోమీటర్స్, మీటర్స్, మైల్స్. మనం డిస్టెన్స్ని ఎలా మెజర్ చేస్తాము, కిలోమీటర్స్లో కానీ, మీటర్స్లో కానీ, మైల్స్లో కానీ. మనం టైంని ఎలా మెజర్ చేస్తాము, అవర్స్లో కానీ, సెకండ్స్లో కానీ. నెక్స్ట్ ఇక్కడ స్పీడ్ని ఎలా తీసుకుంటాము, కిలోమీటర్ పర్ అవర్, D/T కదా స్పీడ్ అంటే, డిస్టెన్స్ బై టైం. సో కిలోమీటర్ బై అవర్ అనే ఉండొచ్చు, లేదంటే మైల్స్ బై అవర్ అనే తీసుకోవచ్చు, లేదంటే మీటర్స్ పర్ సెకండ్ అని కూడా తీసుకోవచ్చు. మీటర్స్ పర్ అవర్ని మనం ఇక్కడ 1 కిలోమీటర్ పర్ అవర్ని మనం ఒకవేళ సాల్వ్ చేసామనుకోండి, 1 కిలోమీటర్ అంటే ఎంత మనకి 1000 మీటర్స్ కదా. దీన్ని నేను మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలంటే ఎలా చేస్తాను, 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. సెకండ్స్ కావాలంటే 1 అవర్కి మనకి ఎన్ని సెకండ్స్, 3600 సెకండ్స్. కాబట్టి ఈ రెండింటిని సాల్వ్ చేసినప్పుడు మనకి 5/18 వస్తుంది. సో 1 కిలోమీటర్ పర్ అవర్ని సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలంటే మీటర్ పర్ సెకండ్స్లోకి, అప్పుడు 5/18 తీసుకోవాలి మనం. టు కన్వర్ట్ స్పీడ్ ఇన్ కిలోమీటర్స్ పర్ అవర్ టు మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి, 5/18తో మల్టిప్లై చేయాలి. ఒకవేళ నేను మీటర్ పర్ సెకండ్ నుంచి నేను కిలోమీటర్స్ పర్ అవర్లోకి మార్చాలంటే అప్పుడు రివర్స్ 18/5ని మల్టిప్లై చేయాలన్నమాట ఉంటుంది. ఇక్కడ యావరేజ్ స్పీడ్ అంటే ఏంటంటే, ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ బాడీ ట్రావెలింగ్ ఎట్ డిఫరెంట్ స్పీడ్స్ ఫర్ డిఫరెంట్ టైం పీరియడ్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఫాలోస్. ఇక్కడ మనం యావరేజ్ స్పీడ్ని ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే, సపోజ్ ఒక బాడీ బాడీ లేదంటే ఆబ్జెక్ట్ ట్రావెలింగ్ అవుతుంది అనుకోండి, డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నాయి అంటే ఒకసారి ఒక స్పీడ్లో వెళ్తుంది, స్పీడ్ డిఫరెన్స్ అయినప్పుడు టైం కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా. సో డిఫరెంట్ స్పీడ్స్ ఫర్ డిఫరెంట్ టైం పీరియడ్స్ ఉన్నట్లయితే అప్పుడు ఈ ఫార్ములాని మనం యూస్ చేస్తామన్నమాట. అప్పుడు ఏంటి, మనకి స్పీడ్కి ఫార్ములా నార్మల్గా డిస్టెన్స్ బై టైం కదా. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. అంటే సపోజ్ ఇక్కడ సపోజ్ ఒకసారి ఏమో ఒక 10 కిలోమీటర్స్కి ట్రావెల్ చేశారు. నెక్స్ట్ ఇంకొక డిస్టెన్స్ మనకి 20 కిలోమీటర్స్ అనుకోండి. ఈ 10 కిలోమీటర్స్కి ఎంత టైం పట్టిందంట, 10 కిలోమీటర్స్ వెళ్ళడానికి సపోజ్ 30 మినిట్స్ పట్టింది అనుకోండి. ఒకవేళ 20 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పట్టిందంటే ఒక 40 మినిట్స్ అనుకోండి. అప్పుడు మనము ఈ ఫార్ములాని యూజ్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ 10 కిలోమీటర్స్ ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది, ఈ రెండు జర్నీలకి మనకి అంటే 10 + 20 ఇక్కడ 30 మినిట్స్ + 40 మినిట్స్ ఇలా తీసుకోవాలి. అంటే ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవర్ కాబట్టి నేను ఇక్కడ 30 మినిట్స్ని అవర్లా నేను ఒకసారి సాల్వ్ చేసి చూపిస్తాను. ఇది 10 + 20 ఇక్కడ డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ ఎంత, ఒకసారి 10 ఒకసారి 20 కాబట్టి డిస్టెన్స్ ఏమవుతుంది 10 + 20. ఇక్కడ 30 మినిట్స్ అంటే అవర్స్లో తీసుకున్నాం అనుకోండి, మనకి ఏమవుతుంది
హాఫ్ అవర్ 1 అవర్ హాఫ్ కదా. సో 40 మినిట్స్ అంటే ఏంటి 30/60 అని తీసుకుంటాం. ఇక్కడ 40/60 అంటే 2/3, ఇదేమో 2/3 అవర్ అవుతుంది. సో 1/2 + 1/2/3 అని తీసుకొని ఇప్పుడు సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ యావరేజ్ స్పీడ్ వస్తుందన్నమాట. ఇలా తీసుకోవాలి మనం. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది చూడండి. ఎగ్జాంపుల్, ఎక్స్ప్రెస్ 72 km/h ఇన్ మీటర్/సెకండ్ అని అన్నాడు. సో నేను ఇంతకుముందుకు చెప్పాను కదా మీకు, km/h నుంచి మీటర్/సెకండ్కి కన్వర్ట్ చేయాలనుకోండి. మనము 72 × 5/18 చేయాలి. ఒకవేళ నాకు మీటర్/సెకండ్స్ నుంచి km/h అయితే అప్పుడు మనము 18/5ని మల్టిప్లై చేయాలి. 18 1 జా 18 4 జా. సో 20 m/s. ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ సెకండ్ది ఏమంటున్నాడు, 25 m/s km/hకి మార్చమంటున్నాడు. సో 25 × 18/5 చేయాలి. 5 1 జా 5 5 జా. సో 18 5 జా ఎంత మనకి, 18 5 జా 80. సో 80 km/h అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఏ మ్యాన్ ట్రావెల్స్ 100 km ఇన్ 5 hours. If he increases the speed by 5 km/h, then find the time taken by him to travel the same distance. ఇక్కడ ఒక మ్యాన్ 100 km 5 hours వెళ్ళాడంట. ఇఫ్ హీ ఇంక్రీజెస్ ఇట్ స్పీడ్, అతను స్పీడ్ని ఇంక్రీజ్ చేశాడు అనుకోండి. సపోజ్ అతని స్పీడ్ ఏం చేశాడు, 5 km/hకి పెంచాడు. అంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనకి స్పీడ్ ఎంత ఉంది, ఇక్కడ స్పీడ్ అంటే ఏంటి, మనకి డిస్టెన్స్ బై టైమే కదా. 100/5 అంటే 20 km/h ఉంది. సో ఇతను ఏం చేశాడంటే స్పీడ్ని 5 km/h పెంచాడు. నెక్స్ట్ దాంట్లో మనకి 20 ఉంది కదా మనకి ఫస్ట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు. 5 km/h పెంచాడంటే ఏమవుతుంది, 25 km/h చేశాడు అతను. న్యూ స్పీడ్ ఇది. ఫస్ట్ స్పీడ్ వచ్చేసి 20, న్యూ స్పీడ్ ఏమైంది మనకి 25 km/h అయింది. అయితే 25 అతను స్పీడ్ పెంచినప్పుడు ఎంత టైంలో సేమ్ డిస్టెన్స్ని రీచ్ అవుతాడు అని అంటున్నాడు. సో మనకి అప్పుడు ఏమవుతుంది, మనకి స్పీడ్ పెంచాడు కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటి మనకి ఫార్ములా, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. ఎస్ ఈక్వల్ టు మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్పీడ్ ఇంటూ టైం కదా. సో 20 స్పీడ్ ఇంటూ టైమ్. సో ఇక్కడ 25 ఇంటూ టైమ్. ఇక్కడ డిస్టెన్స్ అనేది సేమ్. ఎంత డిస్టెన్స్ అని చెప్పాడు, 100 అన్నాడు కాబట్టి 100 = 25 × t. సో t ఈక్వల్ టు ఏమవుతుంది, 25 1 జా 25 4 జా. సో 4 hours వచ్చింది మనకి. ఫస్ట్ మనకి ఫస్ట్ నార్మల్గా 100 km 5 hours రీచ్ అయ్యాడు. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, అతను స్పీడ్ని ఇంక్రీజ్ చేశాడని చెప్తున్నాడు. 5 km/h ఇంక్రీజ్ చేశాడు కాబట్టి మనకు స్పీడ్ 20 km/h వచ్చింది. నెక్స్ట్ మనకి న్యూ స్పీడ్ ఏమవుతుంది, 5 ఇంక్రీజ్ చేసినప్పుడు 25 అవుతుంది. సో దీని నుంచి మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి న్యూ టైం ఎంత టైంలో వచ్చాడనేది దీనికి ఆన్సర్ అవుతుంది. t = 4 hours అనేది ఆన్సర్ అనమాట. టైమ్ అండ్ డిస్టెన్స్లో మనకి ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. రిలేటివ్ స్పీడ్, వాటిపైన ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.